వికసిత ఫౌండేషన్ నుంచి లక్ష్మీదేవి గారు ఆర్గనైజ్ చేసిన ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో దాంట్లో మీరు అందరూ పార్టిసిపేట్ చేసిన దానికి ముందుగా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీరు ఆర్జీఎన్పీని చూస్ చేసుకొని మమ్మల్ని పర్మిషన్ అడగడం, వాళ్ళందరూ ఇక్కడే చేసుకోవడం కూడా మంచి విషయం. మీరు ఈ ప్రోగ్రామ్ ఏదైతే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మీద ఈ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు, మెయిన్ ఉద్దేశం ఏంటంటే మామూలుగా లేడీస్ అందరూ అంటే చదువుకున్న వాళ్ళైతే వాళ్ళ ఫీల్డ్స్లో ఎక్సెల్ అవుతారు. ఇన్ కేస్ చదువుకోకుండా ఇంటి పట్టునే ఉండి వాళ్ళకి ఏదైనా స్కిల్స్ లేకపోతే గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి. దీని కింద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలానే ఉన్నాయి. దాంట్లో టైలరింగ్ కానీ, సిల్క్ ఫామ్ రేరింగ్, ఇట్లా చాలా మష్రూమ్ కల్టివేషన్, ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా లేడీస్కి కొన్ని ప్రోగ్రామ్స్ గురించి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చొని వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడానికి చేసే ప్రోగ్రామ్ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది ఈ పర్టికులర్ టైంలో ఎందుకు చేస్తున్నారంటే స్వామి వివేకానంద గారి బర్త్డే January 12th, దాంట్లో నేషనల్ యూత్ డే అని సెలబ్రేట్ చేస్తారు. అందులో భాగంగా ఒక 1 week సెలబ్రేషన్స్ చేస్తారు, యూత్ వీక్ సెలబ్రేషన్స్ అని. అందులో భాగంగానే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇలాంటి ఒక ఇనిషియేటివ్ని వికసిత ఫౌండేషన్ ద్వారా కొంతమంది లేడీస్ని ఇండిపెండెంట్గా చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చొని ఇండిపెండెంట్గా ఉండేలాగా తయారు చేయాలని అనుకున్నారు. ఈ ఉద్దేశం ఏదైతే ఉందో అది చాలా మంచి ఉద్దేశం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కండక్టింగ్ దిస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం, వేదికను అలంకరించిన వాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు మనము వికసిత ఫౌండేషన్ తరఫున ఇట్లా వివేకానంద పుట్టినరోజు సందర్భంగా ఇలా యూత్ డే సెలబ్రేషన్స్లో ఇక్కడ అందరం మనం గ్యాదర్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. వికసిత ఫౌండేషన్ వాళ్ళు ముందు నుంచి ముఖ్యంగా మహిళల సాధికారత అంటున్నారు కదా, సో మహిళల్లో ఉన్న వారి టాలెంట్ అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇది చాలా గర్వించదగ్గ విషయము. మహిళలు ఇంటి పట్టునే కాకుండా ఎంత చదువుకున్న వాళ్ళైనా చదువుకోలేని వాళ్ళైనా ఎవరికి ఒకరికి ఒక టాలెంట్ ఉంటుంది. సో ఆ నైపుణ్యాన్ని వాళ్ళు బయటికి తీస్తున్నారు. ఇట్లా అందరినీ ఎంకరేజ్ చేయడం, ఇట్లా వికసిత ఫౌండేషన్ ప్రతి ఒక్కరిని ఇంప్రూవ్మెంట్ చేయడం వాళ్ళ టాలెంట్స్ అనేది చాలా గొప్ప విషయము. దీనికి నేను లక్ష్మీ మేడం గారిని ప్రశంసిస్తున్నాను. సో ఇట్లా అందరూ అంటే ఇంటి పట్టునే కాకుండా మనం లేడీస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా టాలెంట్ ఉంటుంది, ఎవరికొకరికి ఏదో ఒక విధంగా టాలెంట్ ఉంటుంది. సో ఆ టాలెంట్ని బయటకు తీస్తున్నందుకు సో వాళ్ళకి ఎంతైనా మంచి విషయము. ఇట్లా అందరూ ఇంటి పట్టునే కాకుండా బయటికి రావడం కూడా ఇది ఏం సిగ్గుపడాల్సిన విషయం కాదు, మన టాలెంట్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం కోసమే. సో మీ ఇంటి నుంచి కూడా ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి. సో అందరూ ఇలా బయట పార్టిసిపేట్ చేయడం చాలా గొప్ప విషయము. పార్టిసిపేట్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి అందరికీ ప్రైజులు రావాలని ఉండదు. సో పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్. ఎవరు ఫస్ట్ వచ్చినా ఎవరు లాస్ట్ వచ్చినా అట్లా మనమేం నిరాశపడకూడదు. వచ్చిన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ఆ ఎంకరేజ్మెంట్ కోసం మీరు చేస్తున్న శ్రమకి మరొకసారి ప్రశంసిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వేదికను అలంకరించిన ప్రముఖులకు, మిత్రులకు, ఈ సమావేశం కూర్చున్న మీ అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మేడం గారు నిన్న సాయంత్రం ఫోన్ చేసి మేము ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకుంటామని ఈవినింగ్ అడిగారు, పార్క్లో ఇట్లా అరేంజ్ చేసుకుంటామని చెప్పి. సరే మేడం అని మేడం హయ్యర్ ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తీసుకొని చెప్పడం జరిగింది. మేము కూడా ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి పిలిచినా కానీ మేడం గారు ముందుండి ఖచ్చితంగా చేస్తాం సార్, మీరు చెప్పండి మీకు ఏం చేయాలో మేము చేస్తామని చెప్పి మేడం చాలా ప్రోగ్రామ్స్ మాకు కూడా కండక్ట్ చేస్తుంటారు. సో వీళ్ళ ఫౌండేషన్ ద్వారా చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇద్దరు మేడం గారు చెప్పినట్ల మీ యొక్క టాలెంట్ బయటికి తీసుకుని వచ్చి మీకు ప్రోత్సహిస్తున్నందుకు నా తరఫున, మనందరి తరఫున వీళ్ళకి ఈ యొక్క ఫౌండేషన్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక ఐకాన్గా నిలిచి భారతదేశంలో జన్మించి ప్రపంచానికి భారతదేశ సంస్కృతి గురించి తెలియజేసినటువంటి అతి గొప్ప ఆధ్యాత్మికవేత్త, విద్యావేత్త మరియు సాంఘిక సంస్కర్తగా కూడా చెప్పుకోబడినటువంటి స్వామి వివేకానంద యొక్క జన్మదిన శుభాకాంక్షలుగా ప్రతి సంవత్సరం ఆయన గుర్తుగా, ఆయన చేసిన సేవలను గుర్తుగా ప్రతి విద్యార్థిలో కానీ లేదా మనుషులు కానీ అలాంటి గుణాలను అలవర్చుకునే దానికోసం ఒకరోజైతే సరిపోదని కంప్లీట్ 1 week అనేది సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. అంతేకాకుండా ఈరోజు ఎంతో చేసినటువంటి వ్యక్తుల గురించి మన సొంత పేరెంట్స్ కానీ లేదా ఫోర్ కార్స్ గురించి పట్టుకొని ఈ రోజుల్లో
ఎక్కడో పుట్టి ఎక్కడో ఏదో ఎవరికో చేసినారని ఇంతమంది ఈ జనత అంటే కుటుంబానికి మూల స్తంభాలుగా నిలిచినటువంటి స్త్రీలు ఇక్కడికి రావడము, దీని గురించి తెలుసుకోవడము, మరి దీన్ని అవలంబించడానికి చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు వచ్చిన వాళ్ళ దగ్గర వరకు ఇక్కడ అందరు కుమికోవడం అనేది చాలా చాలా అభినందించదగ్గం. ఇలాగా ప్రతి స్త్రీలో ఆ చైతన్యం అనేది వచ్చినట్లయితే భారతదేశం అనేది ఉన్నతంగా ఎదిగడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అయితే స్వామి వివేకానంద గురించి మనం మాట్లాడే ముందు ఆయన చెప్పేది ఒకటే తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, యూ హ్యావ్ ఎవ్రీథింగ్, యూ కెన్ డూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఒక్కటే మాట. అంటే నీలోనే సర్వస్వం దాగి ఉంది, నువ్వు అనుకుంటే ఏమైనా చేయగలవు. ఏమైనా అంటే ఏమైనా, దానికి హద్దు అనేది ఏమీ లేదు. యు ఆర్ అన్లిమిటెడ్ ఎనర్జీ విచ్ హస్ బీన్ బాన్ దిస్ ఎర్త్ అని చెప్పిండు. అంటే మనం అనుకుంటే ఏమైనా సాధించగలం. మనం అంటే ఎవరు అంటే ఇక్కడ ఎవరైనా, చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, యువత కావచ్చు, నీకు ప్రతిదీ సాధ్యమే అని చాలా క్లియర్గా ఆయన చెప్పి నిరూపించిన తర్వాత కూడా మనం కేవలం వాటిని పుస్తకాలకు మాత్రమే పరిమితం చేసిన తప్ప దాన్ని రియల్గా అనుభవింపు చేసుకోలేకపోతాం. అది పెద్ద లోపంగా భావిస్తుంది. చాలామంది ఇక్కడ యూత్ ఉంది, ప్రతి ఒక్కరికి తెలుసు స్వామి వివేకానంద ఆధ్యాత్మిక శక్తుల గురించి చాలా గొప్పగా తెలియజేయడమే కాక ఆయన నిరూపించిన కూడా. ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మీరు ఏం చేయగలరు దాని గురించి నేను ఒక చిన్న మాట మాట్లాడతా. చాలామంది ఇక్కడ ఆల్రెడీ మ్యారీడ్ అయిన ఉమెన్ ఉన్నారు. మీరు చాలా వరకు అనుకుంటారు మాది అయిపోయింది ఇంకా జీవితం అనేది. మీది ఇంకా అయిపోలేదు, చాలా ఉంది జీవితం అనేది. జీవితం చాలా గొప్పది. మీరు అనుకుంటే బిలో 30 లేదా బిలో 32 కింద ఉన్న వాళ్ళందరూ గొప్ప గొప్ప విద్యావంతులు ఎదగడమే కాకుండా పెద్ద పెద్ద గెజెటెడ్ ఆఫీసర్లు కూడా ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మ్యారీడ్ అయిన తర్వాత. ఇంక్లూడింగ్ యూపీఎస్సీ సర్వీస్ కూడా క్లియర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 42 years ఏజ్లో కూడా ఒక లేడీ మాతో పాటు బ్యాచ్మేట్ 42 yearsలో యూపీఎస్సీ గ్రూప్ 2 క్లియర్ చేసేసి ఈరోజు డిప్యూటీ తహసీల్దార్ పనిచేస్తాను. 42 years ఏజ్లో. నా దృష్టిలో వీళ్ళు చాలామంది బిలో 32 కనిపిస్తాను. కానీ ఎందుకు అలా కాలేకపోతుందంటే దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ అవర్ మొరాల్ మైండ్ స్టేటస్. అది మన యాటిట్యూడ్. అది మనం ఏమీ చేయలేకపోతున్నాం, మనం ఏమీ చేయలేమనేటువంటి యాటిట్యూడ్ నుంచి మనము కూడా ఏదైనా చేయగలము, చేపించగలము అనే ధైర్యం ఎప్పుడైతే వస్తుందో అక్కడే చైతన్యం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ చైతన్యం మీకు రావాలా. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, ఇప్పుడు మీ ముందరనే ఒక లేడీ ఆఫీసర్ కూర్చోండి, భుజాల మీద 3 stars అనేది బ్రహ్మాండంగా ఎదుగుతూ ఉన్నాయి. 3 stars కాకపోతే కనీసం ఆ యూనిఫామ్ అన్న ఒక్క రోజన్నా వేసుకోగలిగినటువంటి ధైర్యాన్ని నింపుకోగలిగిన రోజు ప్రతి స్త్రీ ఒక ఝాన్సీ లక్ష్మి అవుతుంది. ప్రతి స్త్రీ ఒక రుద్రమదేవి అవుతుంది. ప్రతి స్త్రీ అనుకుంటే సరోజిని నాయుడు అయిపోతుంది. ప్రతి స్త్రీ ఇందిరాగాంధీ కూడా కాగలుగుతుంది. అది ఎలా సాధ్యమైందంటే నువ్వు తెగింపు రావాలా. నమస్తే. ఈరోజు నేషనల్ యూత్ వీక్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈరోజు వికసిత ఫౌండేషన్ మరియు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న యువతకు క్రీడలు పెట్టాము, స్పోర్ట్స్ పెట్టాము. వివేకానందుని ఆదర్శంగా తీసుకొని ఆయన చెప్పిన మాటలను ఒకసారి మేము గుర్తు చేసుకుంటూ స్వయం కృషి, పట్టుదల, దృఢ సంకల్పం ఈ 3 మన జీవితంలో ఉన్నప్పుడు మనల్ని ఉన్నతంగా ఉంచుతాయనే ఆయన మాటలను మనం ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. మరొకసారి నేను యూత్ సెలబ్రేషన్ లో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నెహ్రూ యువ కేంద్ర మణికంఠ సార్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ రాజీవ్ పార్క్ లో మన వికసిత ఫౌండేషన్ లో మన సభ్యులతో తర్వాత ఇక్కడ ఉచితంగా మనం టైలరింగ్ ప్రోగ్రామ్ జరిపిస్తున్నాము. అలా వచ్చిన సభ్యులందరూ కూడా గ్యాదర్ చేసి ఇక్కడ మేము నేషనల్ యూత్ సెలబ్రేషన్స్ స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరిపించడం జరిగింది. ఇక్కడ మెయిన్ మన ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మహిళలందరికీ కూడా మన ఫౌండేషన్ తరఫున కొన్ని గేమ్స్ పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళకు కూడా వినోదాత్మకంగా సంతోషంగా వాళ్ళు కూడా ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి మేము ఇక్కడ అందరము రావడం జరిగింది. మన వికసిత ఫౌండేషన్ తరఫున మనం ఇలాంటి కార్యక్రమాలు చాలా జరిపిస్తూనే ఉంటాము. ఈరోజు మరి ముఖ్యంగా స్వామి వివేకానంద గారి యొక్క గొప్ప ఆశయాలతో ఆయనను ఆదర్శంగా తీసుకొని మరి దృఢ సంకల్పం, స్వయం కృషి, పట్టుదల ఇలాంటి ఒక మంచి లక్షణాల వల్ల మనం ఏ రంగంలో అయితే మనం విజయం సాధించాలనుకుంటామో, మనం ఉన్నత స్థాయిలో ఉండాలనుకుంటామో
ఇలాంటి మంచి మంచి క్వాలిటీస్ మనకు ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట కూడా మన లైఫ్లో మనము ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు పోవాలి. అలాగే మన వికసిత ఫౌండేషన్లో లక్ష్మీదేవి అక్క చాలా ప్రోగ్రామ్స్ జరుపుతూ ఉన్నారు. మెయిన్ మనము ఇంటెన్షన్ ఏంటంటే మన ఆడవాళ్ళకు లేడీస్ ఇంటి దగ్గరే ఫ్రీగా టైలరింగ్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకు ఉచితంగా కుట్టు మిషన్ నేర్పించడం అయితేనేమి, ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితేనేమండి, తర్వాత ఏదైనా పిండి వంటలు చేసుకునే విధంగా వాళ్ళకే స్వయం కృషి ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి అనే ఉద్దేశంతో చాలా ప్రోగ్రామ్స్ జరుపుతూ ఉంటాము. మెయిన్గా మహిళలకు సంబంధించిన ఎక్కువ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఫౌండేషన్ తరఫున ఈ రోజు కూడా ఇక్కడ మంచి ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. లక్ష్మీదేవి అక్క ఇట్లనే ప్రోగ్రామ్స్ మంచిగా చేయాలి. తర్వాత ప్రతి ఒక్క మహిళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు అనుకునే రంగంలో మీరు ఏదైతే సాధించాలనుకుంటారో ఫస్ట్ మిమ్మల్ని అందరు డిస్కరేజ్ చేసే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మనం లేడీ కాబట్టి అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు ఉంటారు. కానీ కొంచెం మీరు పట్టుదలతో అనుకున్నది సాధించే విధంగా మీరు అందరూ ముందుకెళ్ళాలి. వివేకానంద గారి యొక్క మంచి మంచి లక్షణాలను మీరు ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన చాలా మంది లేడీస్ వచ్చారు ఇక్కడికి. వాళ్ళందరికీ కూడా గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లేడీస్ అంతా ఎట్లా అంటే అక్కతో పాటు నేనైతేనేమి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మనకెందుకులే అనుకోకుండా అక్క ఏ ప్రోగ్రామ్ చేసినా వాళ్ళు ఇన్వాల్వ్ కావడము, తర్వాత వాళ్ళ వంతున వాళ్ళు ఏదైనా ఫౌండేషన్ హెల్ప్ చేయడము, ఇట్లా చేయడం వల్ల మనకు కూడా మనకంటూ ఇంతమంది ఉన్నారు అనే ధైర్యం ఉంటుంది. కాబట్టి ఒకరికొకరు అన్నట్లుగా ఎవరికి వారే ఏమైనా తీరని లేకుండా ఏదైనా జరుగుతున్నప్పుడు ఇన్వాల్వ్ అయ్యి కొంచెం మహిళలు కూడా చైతన్యం రావాలా, వారి కనీసం వాళ్ళకి వాళ్ళు డిఫెండ్ చేసుకునే విధంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అక్క ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలి. మేమంతా కలిసి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.